నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ భీకర పోరు, ఇరు దేశాలకు అగ్రరాజ్యాధినేత వార్నింగ్. భారత్ పాక్ల మాట వినాలంటూ అడ్వైస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరుతో పశ్చిమాసియా ప్రాంతం బగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమోనన్న భయాందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యాధినేత వార్నింగ్ తో పాటు అడ్వైస్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు విజయం దిశగా సాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు, ఇటీవల భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేసినట్లుగానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపేస్తానని తెలపడం గమనార్హం. ఈ మేరకు తన అధికారిక ట్రూత్ సోషల్ మాధ్యమంలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరపాలి, ఇరు దేశాలు ఒప్పందానికి రావాలన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాకిస్తాన్ దేశాల యుద్ధం నిలిపివేయండి. భారత్ పాక్ ఇరు దేశాలు యుద్ధం ఆపేసి అమెరికాతో వాణిజ్యం ప్రారంభించాయి. ఆ సమయంలో ఇరు దేశాధినేతలు అద్భుతంగా స్పందించారని తెలిపారు. తన మొదటి పాలనలో సెర్బియా, కొసోవోల మధ్య దశాబ్దాలుగా సాగిన యుద్ధాన్ని ఆపేసినట్లు పేర్కొన్నారు. బైడెన్ కొన్ని తిక్క నిర్ణయాలు తీసుకున్నారు, కానీ తాను వాటిని పరిష్కరించినట్లు చెప్పారు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య యుద్ధం ఆపేశాను, ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశానన్న ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా మంచి మెసేజ్లు, ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ఆపేస్తాను, కానీ క్రెడిట్ మాత్రం తీసుకోనని చెప్పారు. తాను ఏంటో ప్రజలకు తెలుసు, మధ్య ఆసియాను మరోసారి దృఢంగా చేసేందుకు ప్రయత్నిద్దామంటూ ట్రంప్ కీలక పోస్ట్ పెట్టారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక సైన్యాధికారులతో పాటు అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్లోని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. తరువాత చమురు శుద్ధి కేంద్రాల లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద ఉన్న సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన దాడుల్లో 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 180 మంది గాయపడ్డట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో 7గురు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రతి వివాదం తన వల్లనే పరిష్కారమైందని ప్రగల్భాలు పలికే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తగ్గితే దాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ పై దాడులు చేశామని, ఆ దేశం సైనిక చర్యలను ఆపేస్తే తాము కూడా ప్రతి దాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించగానే ట్రంప్ ఈ పోస్టు చేయడం గమనార్హం.